హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పుడు లాస్ట్ వీడియో ఏదైతే మనం కొత్త బైక్ కొందామని చూస్తున్నామో దాని గురించి కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. సో టుడే వీ హ్యావ్ హోండా NX 500. సో ఇది 500cc బైక్. ఇది కంప్లీట్లీ న్యూ, రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఇట్స్ విత్ మీ. సో లాస్ట్ 2 days నుంచి ఈ బండి యూజ్ చేస్తున్నా. సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి ఈ బండిని చూసినప్పుడు అనేది చెప్తా. సో ఈ బండిని చూసి ఏంటంటే ఫ్రంట్ ఏమో పెద్దగా ఉంది, వెనకాల చూస్తేనేమో చిన్నగా ఉంది. అంటే బైక్ ప్రపోర్షనేట్ అంటాం కదా, వెనకాల కొంచెం చిన్నగా అయిపోయిన అనిపించింది. మేబీ ఈ పార్ట్లో కొంచెం పెద్దగా చేసి ఉంటే బాగుండేది. సో ఫ్రంట్లో కూడా చూపిస్తాను. లైట్ ఫోకస్ ఇక్కడ నుంచి చూడడానికి మాత్రం చాలా బ్రైట్ కనబడుతుంది, కానీ ఇన్ రియాలిటీ మనము రైడ్ చేస్తున్నప్పుడు చూస్తే మాత్రం ఫోకస్ ఏమో అంత లేదు. అండ్ స్పెషల్ ఐ లైక్ ద యాంబర్ లైట్స్, అవి ఎప్పుడు కూడా ఆనే ఉంటాయి. హోండా సిగ్నేచర్ థింగ్. ఇప్పుడు వచ్చి అన్ని బైక్లలో ఈ విధంగానే వస్తున్నాయి. సో లెట్స్ సిట్ ఆన్ ది బైక్. ఈ బైక్ పెద్ద హైట్ కూడా లేదు కూర్చోడానికి. షార్ట్ రైడర్స్ 5'7" దాకా హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బండి మీద ఈజీ యాక్సెస్ చేయొచ్చు. సో ఇది మనకి సీటు. వెనకాల వాళ్ళకి సీట్ అనేది కొంచెం తక్కువనే ఉంది. గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సిట్ ఆన్ ది బైక్. ఇది మనకి మెయిన్గా దీని స్క్రీన్. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తా. హోండా లోగో 5" TFT ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. మన న్యూ బైక్ కూడా త్వరలో వచ్చేస్తుంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఆ వీడియోస్ కూడా చూపిస్తా. ఇది మనకి బేసిక్ దీని డిస్ప్లే. రైడింగ్ మోడ్స్ అలాంటివి ఏం లేవు. హోండా అంటేనే బేసిక్గా సింపుల్ అనమాట, నో నాన్సెన్స్ వెహికల్. లెట్స్ స్టార్ట్ ఇట్. సో 2 cylinder ఇంజన్ ఇది. లెట్స్ రైడ్. మాట్లాడుకుందాం ఈ బండి గురించి. హోండా స్ట్రాటజీ ఏదైతే ఇండియాలో ఉందో అది అసలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే హోండా బైక్స్ ఏవైతే పెద్ద పెద్ద ఈ మధ్య రీసెంట్గా లాంచ్ అవుతున్నాయో అన్నీ కూడా హై ప్రైజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు లాంచ్ చేసే బైక్స్ అన్నీ కూడా ఎక్కువ ప్రైజే ఉంది. ఇప్పుడు మనం రైడ్ చేస్తున్న ఈ బైక్ ఉంది కదా, దీని ప్రైస్ కూడా ఎక్స్పెక్టెడ్ రేట్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంది. సో అది ఏందనేది కూడా చెప్తా. సో బేసిక్గా ఇది 500cc 2 cylinder ఇంజన్ బండి. మీకు బండి నేమ్ వచ్చేసరికి NX 500. ఇంతకుముందు మనకి CB 500X అని ఉంటుండే. సో దాందే అప్గ్రేడెడ్ వర్జన్ అనుకోండి, అంటే ఒక న్యూ వర్జను NX 500. సో ఇది మనకి 500cc బండి ఉంటుంది. మీకు 47.5 bhp పవర్ వస్తుంది, 43 Nm టార్క్ ఉంది. కానీ దీని ప్రైస్ చూస్తే 7,10,000 ఉంది ఆన్ రోడ్ ప్రైజు ఇండియాలో. ఇదేంటంటే నాకు యాక్చువల్లీ కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. హోండా ఈ 500cc బండికి అంత ప్రైస్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లా. అంటే బేసిక్ ఇంట్లో పెద్ద సెటప్ కూడా ఏం లేదు. ఇది కూడా బేసిక్ స్క్రీనే. దీనిలో పెద్దగా టిపికల్గా స్పెషల్ థింగ్స్ అంటూ ఏం లేదు. బ్లూటూత్ కనెక్టివిటీ ఒకటి ఉంది. యాప్ కనెక్ట్ చేసుకుంటే నావిగేషన్ అదొకటి వస్తుంది. రైడింగ్ మోడ్స్ లేవు, కానీ ఒక ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ABS ఏమో డ్యూయల్ ఛానల్ ఇచ్చారు, అంతే. అంతకంటే ఎక్కువ ఈ బండిలో ఏమీ లేవు, నథింగ్ ఎల్స్. కానీ హోండా అందరూ అంటారు కదా రిలయబిలిటీ లాంగ్ ఇంజన్ లైఫ్ వస్తుందని. మేబీ ఇంజన్ లైఫ్ రాంగ్ రావచ్చు, కానీ మనము డబ్బులు పెడుతున్నందుకు మనకు కొంచెం చిన్న జస్టిఫికేషన్ అని ఉండాలి. ఎందుకంటే 7 lakhs ఈజ్ నాట్ ఏ జోక్ మన దగ్గర. సో ఈ బైక్ అసలు రియాలిటీలో మరి అంత ప్రైస్కి వర్త్ ఉందా లేదా అనేది చూద్దాం. అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా చెప్తా. ఈ బండిని ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రము నాకు దీంట్లో రెడ్ కలర్ చాలా నచ్చింది. ఇది ఏమో బ్లాక్ కలరు, అంటే గ్లాస్ బ్లాక్ విత్ మ్యాట్ బ్లాక్ రెండు కాంబినేషన్లో ఉందన్నమాట ఈ కలరు. ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నా, అమ్మ బండి ఏంది బాగా పెద్దగా ఉంది చూడ్డానికి అనుకున్నా. కానీ ఒకసారి బ్యాక్ సెక్షన్కి రాగానే బ్యాక్ ఏమో చిన్నగా ఉంది. అరే ఇది ఏదో సైజులో కొంచెం డిఫరెంట్ ఉంది అని చెప్పేసి బండి మీద కూర్చుంటే సింగిల్ పర్సన్కి కరెక్ట్గా ఉంది బండి. ముందటేమో పెద్దగా అనిపిస్తుంది, వెనకాల మాత్రం ఏమీ లేదు. సో బండి మీద కూర్చున్న తర్వాత ఇట్స్ కంఫర్టబుల్. అంటే రైడింగ్ పోస్చర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా కంఫర్టబుల్ ఉంది. సో బండి కూర్చున్నాక ఓకే. తర్వాత మనం బండి ఆన్ చేసినప్పుడు దీని సౌండ్ ఉంటుంది కదా, ఇది రెగ్యులర్ మనకి కవాసాకి ఏదైతే 650cc ఇంజన్స్ ఏవైతే సౌండ్ ఇస్తుందో 180° ఫైరింగ్ వాటర్, సేమ్ అదే సౌండ్ ఉంది దీంట్లో. మనకి దీంట్లో దీని తర్వాత బండి అయితే ట్రాన్సాన్ ఉంటుందో
750cc, దాంట్లో 270 డిగ్రీ క్రాంక్ ఉంటుంది. అది మీకు అప్రిల్ RS 457లో కూడా అదే క్రాంక్ అనమాట. దాని సౌండ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది, గ్రంట్ ఉంటుంది. ఆ బండి నడిపినప్పుడు కూడా ఏంటంటే మనకు ఆ ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇది ఆ విధంగా లేదు. కానీ దీని బెనిఫిట్ ఏంటంటే ఇట్లా బండి మీద కూర్చున్నప్పుడు ఇట్లా నిలబడవచ్చు. బేసిక్గా మనం ఈ విధంగా సైడిల్ వేయవచ్చు. ఈ అడ్వెంచర్ బైక్స్ తోటి ఇదే ఒక బెనిఫిట్. ఎక్కువసేపు కూర్చుంటే మనకి కొంచెం లైక్ ఫెటిక్ టైప్ వస్తుంది అని అనుకుంటే కాసేపు అలా సాలింగ్ చేసుకుంటూ బండి అనేది నడిపించుకోవచ్చు. సో ఇనిషియల్గా బండి ఆన్ చేసినాము, బండి మూవ్ చేస్తుంటాం కదా, ఇనిషియల్ టార్క్ అనేది దీంట్లో చాలా బాగున్నది. అంటే మనకు ఒక 2000 నుంచి 4500 RPM దాకా ఏదైతే బ్యాండ్ ఉంటుందో ఈ బ్యాండ్ థ్రాటిల్ ఇచ్చినప్పుడల్లా మంచిగా పుల్ చేస్తుంది. ఓకే, సో తర్వాత మనకి హై అండ్ RPM ఉంటుంది కదా, అక్కడ అసలు పవర్ అనేది లేదు. సో ఇట్స్ లైక్ నథింగ్. అండ్ రెడ్ లైన్ కూడా చూడండి మీరు స్క్రీన్ మీద 8250 RPM దగ్గర రెడ్ లైన్ ఉంది. అంటే RPM లెవెల్ చాలా తక్కువ. ఫస్ట్ 2-3 గేర్స్ షార్ట్ ఉన్నాయి, లాస్ట్ గేర్స్ అన్నీ లాంగ్ ఉన్నాయి. 5th గేర్ అయినా మీరు కంటిన్యూగా బండి నడపచ్చు. లెట్స్ గివ్ థ్రాటిల్. సో ఇట్లా పవర్ పిక్ చేసిందంటే ఇక్కడ నుంచి ఫ్లాట్, ఇంకా ఎంత థ్రాటిల్ ఇచ్చినా కానీ ఇంక అంతకంటే ఎక్కెళ్ళదు. అడిషనల్ బెనిఫిట్ మనకి ఈ NX500 తోటి ఏంటంటే ఈ బండిలో మీకు 2 సిలిండర్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ఫ్రంట్లో. సో 2 సిలిండర్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఇంజన్ అనేది స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అంటే మనము ఒకవేళ సపోజ్ లో RPM మెయింటైన్ చేస్తాం అనుకో, ఇంజన్ మీద పెద్ద స్ట్రెస్ ఏం పడదు. సింగిల్ సిలిండర్ ఉంటే ఏంటంటే RPM లెవెల్స్ హై అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వెళ్ళే స్పీడ్కి ఇది చాలా లో అనమాట. ఇప్పుడు మనము 6th గేర్లు ఉన్నాము, 67 స్పీడ్ ఉన్నాము. ఇప్పుడు RPM లెవెల్ 2600 RPM, అంటే ఇట్స్ వెరీ లో. సో ఈ సిలిండర్స్ ఎక్కువ ఉంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఒక సింగిల్ సిలిండర్ అయిందనుకో ఇదే మీకు 4000 RPM దగ్గర ఉంటుండే. సో తక్కువ RPM ఉంటే మనకి మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ బండి మైలేజ్ మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. కంపెనీ క్లెయిమ్ మనకి 27-28 చెప్తుంది కంపెనీ క్లెయిమ్డ్. నాకు ఈ బండి సిటీలో నేను రైడ్ చేస్తున్నా 28-29 దాకా దీని మైలేజ్ అనేది వస్తుంది నాకు. అండ్ ఒకవేళ నేను నీట్గా హైవేలో ఒక 80 స్పీడ్ అట్లా రైడ్ చేసిన అనుకోండి, ఆ స్పీడ్ తోటి 6th గేర్లో నాకు ఆల్మోస్ట్ 35+ మైలేజ్ ఈ బండి తీస్తుంది. మీరు ఎవరినైనా అడగండి, హోండా ఒకవేళ CB500X ఇంతకుముందు పాత బండి అయితే యూజర్స్ ఉండేనో వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు, భయ్యా నాకు మైలేజ్ చాలా బాగా వచ్చేస్తుండే ఈ బండిది అని. హోండా అదొక డిఫరెంట్ థింగ్, వాళ్ళని నిజంగా మెచ్చుకోవాలా మైలేజ్ విషయంలో. పెట్రోల్ అయితే చాలా తక్కువ అవుతుంది. ఇది 500cc అయినా కానీ ఇంత మైలేజ్ వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక KTM ADV 390కి వచ్చే మైలేజ్ దీనికి వస్తుంది. అంటే నార్మల్ సిటీలో చూసుకుంటే. ఇన్ కేసు నేను హైవేలో మంచిగా ఒక 80 స్పీడు 90 స్పీడు లోయెస్ట్ RPM 6th గేర్లో మెయింటైన్ చేస్తే నాకు కంపల్సరీ 30+ మైలేజ్ వస్తుంది. యాడెడ్ బెనిఫిట్ అది. ఇంకోటి బ్రేక్స్ ఉన్నాయి కదా, డ్యూయల్ డిస్క్ ఉంది, బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ అడ్వెంచర్లో ఏంటంటే మనం స్పోర్ట్ బైక్ లాగా లైక్ నేకెడ్ స్పోర్ట్ లాగా బ్రేకింగ్ ఉండదు. ఎందుకంటే సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బ్రేకింగ్ అనేది మనకు అలవాటు ఉండాలి, ఏ బండికి ఏ విధంగా బ్రేక్ చేయాలనేది. తర్వాత ఇంకేం నోటీస్ చేసిన అంటే సిటీలో డే టైంలో నడిపిస్తున్నప్పుడు హీటింగ్ ఇష్యూ ఒకటి, హీట్ అనేది తెలుస్తుంది ఆబ్వియస్లీ. 2 సిలిండర్ ఇంజన్ 500cc ఉంది కాబట్టి టెక్నికల్గా 471cc ఇది. సో హీటు మన కాళ్ళ దగ్గర కొంచెం తెలుస్తుంది డే టైంలో. అండ్ వన్స్ మూవ్ అయిన కొద్దీ ఏమనిపించదు. మేజర్ ప్రాబ్లం ఏమనిపించిందంటే ఈ విండ్ స్క్రీన్ ఉంది కదా, నా హైట్ 5'8". సో నేను కూర్చున్నప్పుడు ఇక్కడ నుంచి గాలి డైరెక్ట్ నాకు హెల్మెట్ మన ఐ లెవెల్ ఉంటుంది కదా అక్కడ గాలి తగులుతుంది. సో నేను ఒక 100 స్పీడ్ వెళ్ళినా అనుకోండి, నాకు మొత్తం తల మొత్తం ఇట్లా షేక్ అవుతుంది అనమాట. లైక్ కంప్లీట్ హెడ్ బఫెటింగ్ అనేది అవుతుంది. అది కంప్లీట్ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఒకవేళ మనం స్పీడ్ ఎక్కెళ్తున్నాము అట్లా మనకి బఫెటింగ్ అవుతుంది అనుకోండి, మనకి విజన్ కూడా బ్లర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చాలా డేంజరస్. ఒకవేళ NX500 ఎవరైనా కొంటే దీనికంటే కొంచెం టాల్ విండ్ స్క్రీన్ వేసుకోండి, లేకుంటే విండ్ స్క్రీన్ అన్నా కానీ చిన్న సైజ్ కానీ అట్లే మన ఆప్షన్ ఉంటే చూడండి. అంటే ఈ స్టాక్ది అయితే నాకు అంత సజెస్టబుల్ అయితే అనిపించలేదు. హోండా అంటే స్మూత్ ఉండాలా, అవునా? ఈ బండి అంత స్మూత్ ఏం లేదు. మీకు ఫుట్ పెగ్స్ దగ్గర మంచి వైబ్రేషన్ తెలుస్తాయి, IRPM వెళ్తున్నామంటే వైబ్రేషన్ తెలుస్తాయి. అండ్ నైట్ టైంలో సిగ్నల్లో ఆగొద్దు అని అంటారు, ఎందుకంటే వెనక నుంచి ఎవడొచ్చి గుద్దేస్తాడో తెలీదు. బెటర్ టు అవాయిడ్ రోడ్ అటు పక్కన ఇటు పక్కన ఎవరు లేకపోతే. అండ్ ఇట్లా ఫ్లికరింగ్ చేస్తుంటాం కదా, ఇది చాలా ఈజీ ఉన్నది బండికి. టైర్లు కూడా చాలా బాగున్నాయి.
మీకు ఫ్రంట్ 19 ఇంచ్ ఉంది, వెనకాల 17 ఇంచ్ ఉంది. అంటే టైర్ గ్రిప్ బాగుంది, బ్రేకింగ్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది బ్రేక్స్. పెద్దదిలో టిపికల్ స్టఫ్ ఏం లేదు ఈ బండిలో. అంటే నాకు బాగా క్రేజీగా అనిపించింది, ఏమనిపించలే. 7 లక్షలు అంటే 7 lakhs డబ్బులు పెడుతున్నందుకు నాకు ఏదో క్రేజీ దొరుకుతుంది అంటే ఏం దొరకట్లే. ఒక 2 cylinder ఒకటి దొరుకుతుంది, డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఒకటి దొరుకుతుంది, అంతే. అంతకంటే ఎక్కువ ఇంకా ఈ బండిలో అయితే ఏం అనిపించలే నాకు. హోండా కొనాలి అని అంటే ఈ మధ్య కొంచెం అంటే సేల్స్ తక్కువనే ఉన్నాయి. ఈ పెద్ద బైక్స్ అయితే సేల్స్ ఆబ్వియస్లీ తక్కువనే. హోండాలో అన్ని చిన్న బైక్స్ సేల్ అవుతున్నాయి. లైక్ ఏదైతే హైనెస్ ఉన్నదో, లేకుంటే CB350 RS ఉందో, ఆ బైక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎందుకంటే అవి కొంచెం బడ్జెట్లో ఉన్నాయి. ఇదేంటంటే అవుట్ ఆఫ్ బడ్జెట్. అసలు ఇంకా దీనికి అసలు మనం ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ బండి లాంచ్ అయితే ఓ 5 lakhs 5.5 lakhs ఉంటుందేమో అని అనుకున్నా. బట్ కంప్లీట్లీ వెంట్ అప్ టు 7.1, విచ్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. వీళ్ళు అన్ని డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 500cc ఏమో 7 lakhs ఉంది, 750cc ఏమో 14 lakhs ఉంది, అదే 1100cc అయితే 21 lakhs 22 lakhs అట్లా ఉంది. సో ఈ విధంగా ఇలా బైక్స్ అనేవి ఉన్నాయి. థ్రాటిల్ రెస్పాన్స్ ఒకటి, అంటే థ్రాటిల్ రెస్పాన్స్ ఈ బండికి అవసరం లేదు పెద్దగా. అంటే నేను ఆల్రెడీ ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా పెద్దగా మురకట్లేదు బండి. అంటే జస్ట్ లో ఎండ్లో కొంచెం టార్క్ తెలుస్తుంది, మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. సో ఎనీవన్ కెన్ రైడ్. ఈ బండి అయితే ఎవరైనా రైడ్ చేయవచ్చు, మరి అగ్రెసివ్ అస్సలు ఉండదు. అంటే మీకు KTM అడ్వెంచర్ 390 బైక్ ఉంది కదా, ఆ బైకు ఒక సర్టెన్ RPM, అది ఒక 2000 RPM దాటినామంటే అసలు క్రేజీ పుల్ ఉంటుంది. అంటే డెడ్ ఎండ్ వరకు ఒకటేలాగా లాగుతూ ఉంటుంది. అది కొంచెం భయం కూడా వేస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే గేర్లు ఫటాఫట్ మనం చేంజ్ చేసుకుంటూ హై RPMs మెయింటైన్ చేసినాం అనుకో, అది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. అది కొంచెం భయం అవుతుంది. దీంట్లో అసలు ఏం లేదు, ఎవరన్నా కానీ రైడ్ చేసుకోవచ్చు. అంటే బిగినర్ లెవెల్లో ఒక 200cc కేటగిరీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఈ బండిని. అండ్ వెయిట్ కూడా కొంచెం తక్కువనే. ఇప్పుడు చూడండి, ఈజీ ఫ్లికరింగ్ అవుతుంది, అంటే కంట్రోల్ కూడా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఇది ఒకటి కొంచెం బెటర్. ADVsలో ఏంటంటే కొంచెం ఇది టూరింగ్ కేటగిరీ, అడ్వెంచర్ టూరర్, కంప్లీట్ ఆఫ్ రోడర్ కూడా కాదు. ఎందుకంటే దీనికి ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ కావాలనుకుంటే మీకు స్పోక్ వీల్స్ ఉండాలి. ఆ సెటప్ దీంట్లో లేదు. మైలేజ్ గురించి ఎవరైనా కొనాలి, లేకుంటే ఏమంటారు సర్వీసు, బండి కొన్న తర్వాత నాకు సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, స్పేర్ పార్ట్స్ తక్కువ ఉండాలి అనుకుంటే కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. బట్ హోండా యాక్చువల్లీ స్ట్రాటజీ మార్చాలి. ఎందుకంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్ తీసుకొస్తే ఇలాంటి బైక్స్ ఈజీగా కొనుక్కోవచ్చు. ఇంత ప్రైస్ పెట్టి నేను ఈ బండి కొనాలా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను పర్సనల్గా ఇన్ కేసు నేను ఈ బండి కొనుక్కోవాలి అనుకున్నాను అనుకో, ఆబ్వియస్లీ నేను 7 lakhs పెట్టి ఈ బండి తీసుకోను. ఎందుకంటే నాకు దీనికన్నా తక్కువ ప్రైస్ ఉండి ఇంకా మంచి కాన్ఫిగరేషన్ తోటి వేరే బైక్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా అనమాట. ఎవరన్నా కానీ బండి కొనేటప్పుడు పెట్టిన డబ్బులకి కొంచెం ఆ జస్టిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ హోండా ఈజ్ నాట్ రీచింగ్ దట్ పాయింట్. అదొకటి డిసప్పాయింటింగ్. మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. అంటే మీకు కూడా హోండా ఈ బిగ్ బైక్స్లో ఈ విధంగానే అనిపిస్తుందా అనేది నాకు చెప్పండి. దీని తర్వాత మీకు డెడికేటెడ్ దీని రివ్యూ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. నేను 2 days యూజ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అనేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అనేది చెప్పిన. బట్ రివ్యూలో మీకు క్లియర్గా చెప్తా ఏ పార్ట్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటనేది. దీని తర్వాత వస్తుంది చూడండి. అండ్ మీన్ వైల్ మన కొత్త బైక్ ఏదైతే తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు అంతలోపట్ల ఒకవేళ నాది చాయిస్ డిసైడ్ అయిపోతే నేనే చెప్పేస్తాను, లేకుంటే మీరు కామెంట్ అన్న చేయొచ్చు. లైక్ ఒక డిస్కషన్ లాగా ఉంటుంది. సో యా దట్స్ ఇట్. ఇదైతే ఈరోజు అట్ ది నైట్ మోటోలాగ్ విత్ న్యూ హోండా NX 500. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి పంపించండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.